దేవుడు ఆసక్తి గల వారిని వెతుక్కుంటాడు. దేవుడు తన కొరకు శ్రద్ధ గల వారిని, తన కొరకు భారం కలిగిన వారిని దేవుడు వెతుక్కుంటాడు. అలాంటి వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. నేను పాత నిబంధనలో చూశాను, క్రొత్త నిబంధనలో కూడా చూశాను. అహరోను కుమారుడు ఒకసారి మీరు కుమారుడు కదా, ఎలియాజరు కుమారుడు ఫినెహసు, రైట్, ఎలియాజరు కుమారుడు ఫినెహసు నేను చూసి ఓర్వలేని దాన్ని తను కూడా చూసి ఓర్వలేకపోయాడు గనక ఫినెహస్తో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అనే ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఒకవేళ ఫినెహసు ఆ ఆసక్తిని కనపరచకపోయినట్లయితే, ఫినెహసు దేవుని ఎడల ఆసక్తిని కనపరచకపోయినట్టయితే ఫినెహస్తో దేవుడు నిబంధన చేసేవాడా? కొంతమంది ఏమంటారంటే పిలుపు అనేది దేవుడు ఇస్తాడు, ఏర్పాటు అనేది దేవుడు చేసుకుంటాడు, మనం ఎవళ్ళని పడితే వాళ్ళని దేవుని సేవ చేయకూడదు అని కొంతమంది మాట్లాడుతూ నేను విన్నాను. ఎవరు పడితే వాళ్ళు దేవుని సేవ చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, ఎవరు పడితే వాళ్ళు కాపరిత్వం చేయకూడదు, పరిచర్య చేయకూడదు అని కొంతమంది మాట్లాడుతూ నేను విని బాధపడ్డాను. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, ఎవరు పడితే వాళ్ళు సేవ చేయకూడదు అని కొంతమంది బోధించినటువంటి బోధ ఫలితంగా చాలా మంది దేవుని సేవకి ముందుకు రావట్లా, సువార్త ప్రకటనకు ముందుకు రావట్లా. గుర్తుపెట్టుకోండి, సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నీవు తెలుసుకున్న రక్షకుణ్ణి తెలియకుండా నశించిపోతున్న ఆత్మలు కోట్లాదిగా ఉన్నాయి. వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి కనీసం పరిచయం చేయాల్సిన బాధ్యత నీకున్న పరిధిలో, నీకున్న అనుకూలతలో, నీకున్న అవకాశంలో నువ్వు ఇతరులకు యేసుని గురించి పరిచయం చేసి వారికి క్రీస్తు సువార్త ప్రకటించడం అనేది కనీసపు బాధ్యత అది. సామాన్యంగా చెప్పుకోవచ్చు, ప్రతి విశ్వాసీ క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయాలి, ప్రకటించాలి, ఇది బాధ్యత అని. సార్వత్రికంగా మనందరికీ అప్పచెప్పిన బాధ్యతల్లో మారు మనసు పొందటం ఒకటి. సార్వత్రికంగా అంటే అందరూ చేయాల్సినవి, వీళ్ళు స్పెషల్ అని లేదు, అందరూ చేయాల్సినవి. మారు మనసు అందరూ పొందాల్సిందే, బాప్తిస్మం అందరూ పొందాల్సిందే, పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ దానికోసం ప్రార్థన చేసుకుని ఆత్మాభిషేకం పొందుకోవాల్సిందే. ఈ మూడింటితో పాటు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించడం అందరూ ప్రకటించాల్సిందే. అయితే కొంతమందిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, వాళ్ళు అచ్చంగా ఇక ఎనీ టైం సువార్త ప్రకటించే పనిలోనే అదే సేవగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, అదొక ఏర్పాటు. అలాగే కొంతమందిని దేవుడు సంఘ కాపర్లుగా నియమించాడు, వాళ్ళు అదే పని కలిగి ఉంటారు. సంఘాన్ని కట్టడం, వ్యక్తులను కట్టడం, వాళ్ళకి సత్యాన్ని బోధించటం, సిద్ధాంతపరమైన విషయాలు నేర్పించటం, ఆత్మల భారాన్ని కలిగించటం, వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచటం, సంపూర్ణులుగా అంటే దేవుని యందు వేరు పారిన వారి ఆత్మీయతలో పెద్దలగునట్లుగా వాళ్ళని తీర్చిదిద్దటం. సంపూర్ణులగుట అంటే అన్ని విషయాల్లో ఎదిగిన స్థితికి వచ్చుట. ఆ విధంగా మందని తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి కాపరికి ఉంటది. ఒక సంఘాన్ని నువ్వు కట్టావు, ఒక సంఘాన్ని నేను కట్టాను అంటే వాళ్ళు ఏదో మన బతుకాలం వాళ్ళ బతుకాలం అలాగ వచ్చిపోయి హాజరించుకొని పోవటం వాళ్ళ పని, వచ్చిన వాళ్ళకి 4 ముక్కలు చెప్పి మన పనుల్లో మనం ఉంటాం, మన పని అనుకోవటం తప్పు. ప్రతి కాపరికి ఖచ్చితంగా ఈ విషయంలో గ్రహింపు ఉండాలి. సంఘములో ఒక 50 మంది సమకూడినప్పుడు లేదా ఒక 30 మంది సమకూడినప్పుడు వాళ్లలో నుంచి కొంతమందిని పరిపూర్ణులుగా సిద్ధపరచుకొని దేవుని పని కొరకు వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళని సమకూర్చటం అనేది చెయ్యాలి. నీ బతుకంతా అంతే కూర్చోండి, నా బతుకంతా నేను ఇంతే కూర్చుంటాను, మీరు అలాగా నేను ఇలాగా ఇది ఇంతే అని సమకూర్చటం అనేది చెయ్యాలి. నీ బతుకంతా అంతే కూర్చోండి, నా బతుకంతా నేను ఇంతే కూర్చుంటాను, మీరు అలాగా నేను ఇలాగా ఇది ఇంతే అనే పని కాదు కాపరి పని. ఏమీ తెలియని వానికి సత్యం నేర్పాలి, ఆత్మీయతలో కొద్దిగా ఉన్న వాడిని పరిపూర్ణుని చేయాలి, రాకడకు ఆయత్తపరచాలి, సువార్త ప్రకటించే వారినిగా చేయాలి, వాళ్ళని ఆత్మల సంపాదకులుగా తీర్చిదిద్దాలి. అంతేకాదు ఇంకా సిద్ధపడి ఆసక్తి కనపరిచిన వారైతే వాళ్ళని సేవకురాండ్రుగా సిద్ధపరిచి దేవుని పనికి పంపాలి. మందిని కలిగి ఉన్నావో, 50 మందిని కలిగి ఉన్నావో, 100 మందిని కలిగి ఉన్నావో, 150, 200 నాకు తెలియదు, లేకపోతే 1000, 2000, 10,000 ఎంతమందిని నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు. కానీ నీకు నాకు మనకు అప్పగింపబడిన పరిచర్యలో మనకు అప్పగింపబడిన ఆత్మలని సంపూర్ణులుగా చేయుట, రాకడకు ఆయత్తపరచుట, సువార్త ప్రకటించుటకు, ఆత్మల్ని సంపాదించుటకు వారిని సిద్ధపరచుట, అంతేకాదు వారి ఆసక్తిని బట్టి దైవ సేవ కొరకు వారిని సిద్ధపరచుట. వీటి విషయంలో బాధ్యత కలిగి లేని కాపరి రేపు గద్దింపును ఎదుర్కొంటాడు దేవుని ముందు, న్యాయపీఠం ముందు. ఈ విషయంలో గ్రహింపు కలిగి జాగ్రత్తగా సిద్ధపడి ఈ 4 అంశాలలో మెలకువగా వ్యవహరించిన కాపరి రేపు బహుమానం పొందుతాడు, కిరీటం పొందుతాడు దేవుని ముందు. నీకు అప్పగించిన మందని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచలేదు, కానీ నువ్వు వాళ్ళని తీర్చిదిద్దావు, పెంచి పెద్దవారిని చేశావు, సువార్త ప్రకటించే వాళ్ళని చేశావు, ఆత్మల సంపాదకులను చేశావు, రాకడకు ఆయత్తపరిచావు. అంతేకాదు వాళ్ళలో అనేకుల్ని కాపర్లను గాను సేవకులను గాను చేసి సంఘాలు కట్టేటట్టు చేసి పరిచర్యను విస్తరింపజేసి నా పనికి ప్రయోజనాన్ని కలిగించావు, లాభాన్ని తెచ్చావు.
బలా నమ్మకమైన మంచి దాసుడు ఇదిగోదా అని కిరీటం పెడతాడు, బహుమానం ఇస్తాడు. రేపు తెలుగు విషయాలు చెప్పాను. ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళని పెంచి పెద్ద చేయటం, పరిపూర్ణులను చేయుట అనే పాయింట్లో, ఈ 4 పరిపూర్ణులుగా చేయుట, ఎదిగిన వారుగా చేయుట అనే దానిలో వాళ్ళకి సత్యాన్ని గూర్చిన గ్రహింపు కూడా నేర్పించాలి. రకరకాల దుర్బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. ఈ దుర్బోధలలో ఏది సత్యమో ఏది అసత్యమో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మలకు వంట పట్టించాలి. అందరూ ప్రకటించేది సత్యము కాదండి. కొంతమంది సత్యాన్ని ప్రకటిస్తున్నారు, కొంతమంది అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. నా సేవ కొరకు ఎవరిని పిలుచుకుంటాడు? నువ్వు ఎందుకని దేవుని పనికి రాలేదు అని ఒకరిని అడిగితే, నాకు పిలుపు లేదండి అన్నాడు. నువ్వెందుకని సువార్త ప్రకటించవు అంటే, నాకు పిలుపు లేదండి అన్నాడు. నాకు పిలుపు లేదు, నేను సువార్త ప్రకటించేటువంటి బాధ్యత నెరవేర్చడానికి నన్ను దేవుడు దానికి పిలవలేదు అన్నారు. సువార్త ప్రకటన అనేది సార్వత్రికంగా అందరికీ ఇచ్చిన పిలుపు. ఒకవేళ కాపరిగా నేను చేయటలేదు, కాపరిగా నువ్వు ఎందుకు చేయటలేదు అంటే, ఆ విషయమైన ఏర్పాటు నా మీద లేదు, ఆ పిలుపు నా మీద లేదు అని కొందరు చెప్పొచ్చు. కానీ సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి అనే విషయంలో అందరికీ పిలుపు ఉంది. అందరూ చేయాలి ఆ పని, బాధ్యత. ఇకపోతే కాపరిగానైనా, అపోస్తలుడిగానైనా, ప్రవక్తగానైనా, మరి దేనిగానైనా వ్యక్తిగతంగా దేవుడు కొంతమందిని పిలుచుకుంటాడన్నది నిజమే, పరిచర్య కొరకు. అయితే ఎవరిని పిలుస్తాడు అన్న ప్రశ్నకి ఇప్పుడు మనం చదువుకున్న ఈ 2 సందర్భాల్లో సాక్ష్యం ఉంది. దేవుడు ఎవరిని పిలుచుకుంటాడు అంటే, ఒకే ఒక ఆన్సర్ నీకు చెప్తాను. ఎవరికి దేవుని ఎడల ఆసక్తి ఉందో దేవుడు వాళ్ళని పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అనొచ్చు, పిలుపుంటే అన్ని అయ్యే వస్తాయి సార్, దేవుడు ఒకరిని పిలుచుకుంటే వాళ్ళకి ఆ లక్షణాలు అయ్యే వస్తాయి అంటే అప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు. కొంతమందిని ప్రత్యేకంగా పిలిచి ఏర్పరిచి వాళ్ళకి స్పెషల్గా ఇచ్చినప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు. అంతా దేవుడే చేసినట్టు అయింది. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? అర్థం అయితేనే ఏర్పరచుకొని కొంతమందిని పిలుచుకొని దేవుడు స్పెషల్గా వాళ్ళకి ఇస్తున్నాడా, లేకపోతే ఎవరినైనా ఏర్పరచుకోవాలనుకునేటప్పుడు దేవుడు ఏమైనా చూస్తాడా? దేవుడు ఏమీ చూడకుండా ఏర్పరచుకుంటాడా? దేవుడు ఏమీ చూడకుండా పిలుచుకుంటాడా? కానే కాదు. లేఖనాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దేవుని కొరకు ఎవరి హృదయంలో ఆసక్తి ఉందో వాళ్లతో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తాడు. ఇది పాయింట్. ఇది పాత నిబంధనలో ఎలియాజరు కుమారుడైన ఫినెహసు ఉదంతం విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఒకసారి ఆ వచనాన్ని స్క్రీన్ మీద వేసే అవకాశం ఉంటుంది. ఈ మోషే నడిపింపులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తారు. చిన్న పొరపాటు కాదు, పెద్ద పొరపాటు. అక్కడ బిలాం అనేవాడు బాలాక్ అనేవాడికి నేర్పుతాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడు, వాళ్ళ నాశనం చేయాలంటే నీ వల్ల కాదు, వాళ్ళ నాశనం చేయాలంటే వాళ్ళ దేవుడే నాశనం చేయాలి, ఏదైనా వాళ్ళని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా వాళ్ళ దేవుడే, ఇంకా ఎవ్వడు కూడా ఆయన దాటి వాళ్ళని ముట్టనైనా ముట్టలేడురా బాలాకు, వాళ్ళని దెబ్బతీయాలంటే వాళ్ళ దేవుడికే కోపం వచ్చే పనులు వాళ్ళ చేత చేపించాలి. అందులో 2 విషయాలు. ఒకటి, విగ్రహార్పితం తిన్నట్లు వాళ్ళని ప్రోత్సహించాలి. రెండవది, జారత్వము చేయున్నట్లు స్త్రీలను కొంతమందిని వాళ్ళ దగ్గరికి పంపు. వాళ్ళు స్త్రీలకు ఆకర్షితులైనప్పుడు వారి చేత విగ్రహ సంబంధన అపవిత్రతలో చెయ్యి వేసేటట్టు, విగ్రహార్పిత కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంపులు పొందేటట్టు చెయ్యి. దేవుని కోపం రగులుకుంటది. ఆయన చేత్తో ఆయనే వాళ్ళ నాశనం చేస్తాడు అని వాడు సలహా ఇస్తాడు. వాడిచ్చిన సలహాను బట్టి ఈ బాలాకు అనే రాజా పని చేస్తాడు. చేసిన తర్వాత నిజంగానే వీళ్ళు స్త్రీలకు ఆకర్షితులై వెళ్ళితులవుతారు, చచ్చిపోతారు, పిట్టలు రాలంటే రాలిపోతారు. ఒక పక్క వాళ్ళు చేసినటువంటి పొరపాటుకి జనం దారుణంగా చస్తంటే ఒకడేం చేస్తాడో తెలుసా? ఒక స్త్రీని వెంట పెట్టుకొని తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదురుగా వాడు ఆ స్త్రీతో పాపం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ సంఘటనని ఫినెహస్ చూస్తాడు. ఒరే, జరుగుతున్న పరిస్థితి ఏమిటి, నువ్వు చేస్తున్న పరిస్థితి ఏమిటని ఈట ఒకటి తీసుకొని పడక చోటికి వెళ్ళి వారి కడుపులో గుండా దూసుకొని పోనట్టు పొడుస్తాడు. అలా చేసిన తర్వాత దేవుడు ఆ విషయంలో ఏం మాట్లాడతాడో చూడండి. స్క్రీన్ మీద ఏదైనా సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. గమనించండి, ఫినెహస్ ఎప్పుడైతే వానికి ఆ పని చేశాడో వెంటనే ఇశ్రాయేలు తెగులాగిపోయింది. అంటే ఇంతమందిలో ఎవడన్నా ఒక్కడన్నా సరిగ్గా స్పందిస్తాడా? ఒకనికన్నా నా విషయంలో రోషం ఉందా, ఆసక్తి ఉందా,
నాలాగా ఆలోచించేవాడు ఒకడన్నా ఉన్నాడా అని వెతుకుతున్నాడు. ఇంతలో ఫినెహాస్ లేచి ఆ పని చేశాడు. ఫినెహాసును బట్టి దేవుని కోపం నిమ్మళమైంది, తెగులాగింది, మిగిలిన వాళ్ళు బతికిపోయారు, లేకపోతే మొత్తం తెచ్చేవాడు. కాబట్టి అక్కడ అంటాడు, ఫినెహాసు నేను చూచి ఓర్వలేకపోయిన దాన్ని తాను కూడా చూచి ఓర్వలేకపోయిన గనక నా విషయమై ఫినెహాసుకు ఆసక్తి ఉంది గనక అతనితో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అంటాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు తన ఏర్పాటులోకి తీసుకునేటప్పుడు, తన పనిలోనికి తీసుకునేటప్పుడు మొదట ఆ వ్యక్తి యొక్క ఆసక్తిని తప్పకుండా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. పాత నిబంధన ఫినెహాసును చూస్తే ఫినెహాసుతో నిబంధన స్థిరపరుస్తాడు. క్రొత్త నిబంధనలో పౌలును చూస్తే పౌలు ఏమంటాడో తెలుసా? నాకు ఇవ్వబడిన కృపని స్తంభములుగా ఎంచబడిన కేఫా, యోహాను, యాకోబు కనుగొన్నారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళకి చూపించాడు నన్ను. నేను దేవుని కొరకు ఆసక్తి గలవాడనని, దేవుని పరిచర్య కొరకు ఆసక్తి గలవాడనని, నేను కూడా దేవుని విషయమైన తీవ్రత గలవాడనని, నా విషయమై వాళ్ళకి దేవుడు బయలుపరిచినప్పుడు, వాళ్ళు చూచినప్పుడు నేను కూడా వారితో పాలివాడనగుటకు గుర్తుగా తమ కుడి చేతిని నాకు ఇచ్చారు అన్నాడు. చూసినప్పుడు ఇచ్చారా, చూడక ముందు ఇచ్చారా? చూసినప్పుడు ఇచ్చారా, చూడక ముందు ఇచ్చారా? నేను కూడా కొంతమందిని దేవుని కొరకు, దేవుని పనిలోనికి తీసుకురావడానికి ఇష్టపడతాను. వాళ్ళ ఆసక్తిని బట్టి వీళ్ళు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నారు అని కొంతమందిని ఎంపిక చేసుకొని తీసుకొని రావడానికి ముందు వాళ్ళ ఆసక్తిని నేను గమనిస్తాను. దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారా, సత్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నారా, విధేయత కలిగి ఉన్నారా అనేది ఫస్ట్ నేను చూస్తాను, పరిగణలో తీసుకుంటాను. వాళ్ళకి కృప ఇవ్వబడిందా, వాళ్ళ ఆసక్తిని దేవుడు ఆమోదించాడా, దేవుని ఏర్పాట్లో వీళ్ళు ఉన్నారా? అట్లయితే తప్పకుండా వీళ్ళ మీద చేతులుంచి దేవుని పని కొరకు వీళ్ళని ఆయత్తపరచాలని, వారి ఆసక్తి, వారి మీద దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దాని యొక్క స్పష్టత తెలుసుకుని నేను కొంతమందిని చేతులుంచి ప్రతిష్ఠ చేసి దేవుని పనికి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళలో ఒకరిద్దరిని విసర్జించడం కూడా జరిగింది. నిజంగా ఒకరిద్దరిని విసర్జించడం కూడా జరిగింది. ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడికి నేను ప్రేమతో చెప్పాను, ఇదిగో ఈ విషయాలలో నీవు ప్రమాదకరంగా అడుగులేస్తున్నావు, దీనివల్ల సాక్ష్యం డ్యామేజ్ అయి నీ వల్ల దేవునికి మహిమ రాకపోగా అవమానం వచ్చే అవకాశం ఉంది సోదరా, దయచేసి ఆ విషయాలలో నువ్వు మారు మనసు పొంది దిద్దుకో, సరి చేసుకో అని నేను ఒకరిని హెచ్చరించాను. దానికి అతడు అవిధేయత చూపి నా మాటకు వ్యతిరేక్తంగా అడుగులేయటం మొదలుపెట్టాడు. అప్పుడు అతన్ని బాహాటంగానే విసర్జించాను. ఇక అతడు నాతో పాలివాడు కాడు, ఈ పరిచర్యలో అతనికి పాలు పంపులు లేవు అని విసర్జించాను. అతడు ఒంటరి అయిపోయి తన సేవ ఏదో తనకు తగ్గోళ్ళని వెతుక్కొని చేసుకుంటా ఉన్నాడు ఒకడు. మరి ఒకడిని నీవు ఒక దగ్గరికి వెళ్ళి సేవ చేయని నేను చెబితే అతడు నేను చూపించినటువంటి దేవుడు నాకు ప్రేరణ ఇచ్చి నేను చెప్పినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని రక్షణలోనికి తీసుకొని మయంపరిచే విషయంలోనే కాదు, ఒక వ్యక్తిని సేవలోనికి తీసుకోవాలన్నా కూడా, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ దేవుడు తన సేవా పరిచర్యలోకి తీసుకోవాలన్నా కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎల్లప్పుడూ విశ్వాసంలోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రతుకంతా ఇలాగా ఒక ఆర్డినరీ పర్సన్ లాగా నేను ఉండిపోతాను అంటే మీకు అది ఇష్టమైందేమో కానీ నాకు ఇష్టం లేదు. కొంతకాలము నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని వాక్యాన్ని చదివి ప్రార్థనలో ఎదుగుతూ కొనసాగుతున్నావు అంటే ఖచ్చితంగా కొద్ది కాలం గడిచేసరికి నువ్వు ఇతరులకు బోధించే వ్యక్తివి కావాలి, సువార్త చెప్పే వ్యక్తివి కావాలి, తెలియని వాళ్ళకి దేవుని సంగతులను అవగాహన కల్పించే వ్యక్తివి కావాలి, సేవ చేసే వ్యక్తివి కావాలి, పరిచర్య చేసే వ్యక్తివి కావాలి. అని పనికి మాలిన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. పనికి మాలిన వ్యక్తిగా అంటే దేవుణ్ణి జస్ట్ యూజ్ అండ్ త్రో, వాడుకో పడే అన్నట్లుగా ఉండే వ్యక్తిగా నువ్వు ఉండటం అది నీ ఆధ్యాత్మిక దారిద్ర్యం. బ్రదర్, అర్థమవుతుందా? ఏమర్థమైంది? సంవత్సరాలుగా రావటం పోవటం కాదు, సువార్త చెప్పగలగాలి, ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించగలగాలి. కనీసం అవి రెండు చేయకపోతే సన్నిధిలో పరిచర్య అన్నా చేయాలి. అది కూడా చేయకపోతే మరి వేరే విధంగా ఒకవేళ నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఆ విషయంలో నీకు ద్వారాలు తెరిస్తే మరొక విధంగానైనా సరే దేవుని పనిలో నీవు పాలివాడవు కావాలి, పాలిదానవు కావాలి. అంతేగాని సంవత్సరాలు గడిచిపోతున్నా ఏదో ఆర్డినరీగా సరదాగా వచ్చి సరదాగా వెళ్ళిపోయి నేను ఏదో జస్ట్ వస్తున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుణ్ణి బాగా చక్కగా వాడుకుంటున్నానండి, బాగా రిమి సబ్బును బాగా అరగరుద్దినట్టు రుద్దుతున్నానండి దేవుణ్ణి, నేను మాత్రం రుద్దబడట్లేదండి అనే దరిద్రపు బ్రతుకులో మాత్రం ఉండొద్దు. ప్లీజ్ ఏమనుకోవద్దు ఇలా అన్నానని. నీ అవసరాలకి, నీ సమస్యలకి, పరిష్కారానికి, రక్షణకి దేవుణ్ణి వాడుకున్నావు, సంతోషం, వాడుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు, సహాయం చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుని కొరకు వాడబడని నీ జీవితం, కొంతైనా దేవుని కొరకు ఫలించని నీ జీవితం, కొంతైనా దేవుని కొరకు ఖర్చుగాని నీ జీవితం అర్ధరహితమైనది, అర్థం లేనిది. దేవుని కొరకు కొంతైనా ఫలించాలి, పని చేయాలి, పాటుపడాలి, రేపు
దేవుని ముందుకు వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో నిలబడకూడదు, ఖాళీ చేతులతో. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో నీవు నా కొరకు కష్టపడ్డావని దేవుడు చెప్పాలి. ఇప్పుడు గట్టి కొట్టు పర్వాలేదు. సంవత్సరాలండి బాధ్యత లేకుండా మనం ఉంటాం. ఎన్ని సంవత్సరాలు దేవుని పనిలోకి రాకుండా ఉంటాం? ఎన్ని సంవత్సరాలు ఎదుగు బొదుగు లేని ఆర్డినరీ బ్రతుకుతాం? పద్దాకల వినటానికి అలవాటు పడతామా? మనం మాట్లాడొద్దా? నోరు తెరవద్దా? దేవుడు మనకిచ్చే అవకాశాలు వినియోగించుకొని ఇతరులకు సువార్త అందించొద్దా? దేవుని ప్రేమను చూపి ఆత్మల రక్షణలో నడిపించొద్దా? కనీసం ప్రాణం పోయే లోపు కనీసం 10 మంది ఆత్మల్ని దేవుని కొరకు పట్టుకోవద్దా? సువార్త చెప్పొద్దా? రక్షించొద్దా? ప్రభు పరిచర్య చేయొద్దా? చేయాలి. చేయాలని మాకు కూడా ఉంది, బెదరు కుదరట్లేదు. ఓరిని ఆసక్తి సల్లంగా ఉండను నాయన. అయ్యా అమ్మా, చేయాలని నాకు కూడా ఉంది అన్నయ్య, కుదరట్లేదా? ఎంత తేలిగ్గా మాట్లాడతారో కొంతమంది. కుదరట్లేదా? కుదరకపోతే నేనేం బలవంతం పెట్టలే అమ్మా, అట్నే తగలబడి. కానీ ఎవరి గుండెల్లో దేవుని కొరకు ఆసక్తి ఉందో, దేవుని కార్యాల కొరకు తృష్ణ ఉందో, పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేరణ ఎవరు పొందుకుంటారో, పరిశుద్ధాత్మ అభిషేకం మీదకి వచ్చి ఆత్మచేత ఎవరు రేపబడి దేవుని కోసం నేను అని తప్పిస్తారో వాళ్ళకి దేవుడు తన హస్తాన్ని అందిస్తాడు. రా, నీ ఆసక్తి నాకు నచ్చింది, రా. నీ తృష్ణ, నీ భారం ఆత్మల కొరకు, నా పరిచర్య కొరకైనా నీ రంది నాకు నచ్చింది, రా, నేను నిన్ను వాడుకుంటానని దేవుడు అప్పుడు ఏర్పరచుకుంటాడు. పౌలుకి యేసు దర్శనం కలిగింది. దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనం చూసి దమస్కులోకి వెళ్ళి ఏదో కళ్ళు బాగు చేసుకొని తిరిగి తారుసు వెళ్ళి తన పనిలో తను లేడు. సౌలు మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తని ప్రకటించుచు అందరినీ కలవరపరచుచుండెను అనుంది వాక్యంలో. తనకు సత్యం ఎప్పుడైతే అర్థమైందో, ఆ తెలుసుకున్న సత్యానికి ఇతరులకు చెప్పటం మొదలు పెట్టాడు. ఇక అదే తిండి, అదే నీళ్లు, అదే వస్త్రం అన్నట్టు అయిపోయింది అతని జీవితం. సేవ చేయాలంటే పిలుపు ఉండాలి పెదరు. సేవ చేయాలంటే అందరికీ ఉంటుందిలే, కానీ అందరికీ పిలుపు రావద్దు. మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటా ఉండి పిలుస్తాడు. అయ్యా చికెన్ ఫ్రై చేసుకొని తింటా ఉండి పిలుస్తాడు. లేకపోతే లోక సంబంధమైన వాటిలో ఆ చెత్తలో మునిగి తేలుతా ఉండి పిలుస్తాడు దేవుడు, సేవ చేద్దు కానీ రా అని. సేవ చేయాలంటే పిలుపు ఉండాలి బ్రదర్. పిలుపు ఉండాలంటే నేను చెబుతున్నాను, దేవుడు నేను పిలవాలంటే నీ గుండెల ముందు ఆశ ఉండాలి. అక్క అన్న, దేవుడు పిలవకుండా సేవకు రాకూడదు అన్నది నిజమే. అయితే దేవుడు ఎవరిని పిలుస్తాడు అన్న ప్రశ్నకి జవాబు ఉండాలిగా. దేవుడు ఎవరిని పిలుస్తాడు? ఎవరిని ముందుగా ఎరిగానో, ఎవరి హృదయంలో ఆసక్తిని ఎరిగానో, ఎవరి హృదయంలో ఆత్మల కొరకు భారాన్ని ఎరిగానో వారిని పిలుస్తాడు దేవుడు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లైవ్ ద్వారా వినేటువంటి ఆ వేలాది మంది ఎక్కడెక్కడ ఉన్నారో, నీవున్న గ్రామంలో, పట్టణంలో, ప్రాంతంలో నీవు దేవుని సేవకి సిద్ధపడాలి. నువ్వు దేవుని సేవ మొదలు పెట్టాలి. నువ్వు దేవుని పరిచర్య మొదలు పెట్టాలి. కొంతమంది అంటారు, మా ప్రాంతంలో ఎవరు లేరన్నయ్య మా దగ్గర చెప్పేవాళ్ళంటే. నేను అడుగుతున్నాను, నీకు ఆసక్తి లేదా? నీకు భారం లేదా? చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే నీకేమైంది? నువ్వెందుకు నిలబడకూడదు క్రీస్తు సాక్షిగా? నీలో ఆసక్తి ఉంటే నా తండ్రి నిన్ను అభిషేకించడా? నీలో ఆసక్తి ఉండి నువ్వు ఆత్మలను సమకూర్చి 4 ఆత్మలను ఆయత్తపరిచి వాళ్ళకి దేవుని గురించి బోధించి 4 ఆత్మల్ని నువ్వు కడితే దేవుడు నిన్ను ఇంకా శక్తితో నింపి వాడుకోడా? నువ్వు దిగాలి కదా పనిలోకి. నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి తయారై వెళ్లే వాళ్లే కాదు, ఈ లైవ్ ద్వారా దాదాపు 4 ఏళ్లుగా, 1 సంవత్సరం, ఈ లైవ్ ద్వారా 4 సంవత్సరాలుగా అనేక సంగతులు వింటున్న సోదరుడా, సోదరి, మా దగ్గరికి ఒక పాస్టర్ని పంపు అంటాం కాదు, మా దగ్గరికి ఒక సేవకుడిని పంపు అంశాలు గైకోనని పరిశుద్ధాత్ముడు నీ ద్వారా మాట్లాడిన సంగతుల చేత నేను రేపబడ్డాను, దేవుని పిలుపందుకున్నాను, ఇదిగో నేను సేవ మొదలు పెట్టాను, ఇదిగో నేనున్న ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను, ఒక 20 ఆత్మ రక్షణలోకి వచ్చినాయి అన్నయ్య అని నువ్వు చూపించు. దేవుని చిత్తం అయితే ఇక్కడ తీసుకొచ్చి నీ మీద చేతుల నుంచి నిన్ను సిద్ధపరిచి, ఎందుకంటే నిన్ను సిద్ధపరచాలంటే దేవుడు నీ ఆసక్తిని చూసి నీకు ఆత్మల్ని ఇస్తాడు. నీకు ఇవ్వబడిన కృప నాకు అర్థమైతే నేను నీ మీద చేతుల నుంచి దేవుని పనికి నేను ఇంకా ముందుకు ప్రోత్సహిస్తా. కానీ నువ్వు రంగంలోకి దిగాలి కదా. ఎలా అలవాటు పడిపోయారు అంటే, మీరు సేవకుల్ని పంపండి అని అడగటం తప్ప నేను అనట్లా. ఒకవేళ మీ ప్రాంతంలో దేవుని పరిచర్య అవసరత ఉంది, అక్కడ మేము సపోర్ట్ చేస్తామన్నయ్య, తప్పకుండా మాకు సేవకుడిని పంపండి అన్నయ్య అంటే తప్పకుండా పంపుతా. అన్న మాది ల్యాండ్ ఉందన్న, మేము కేటాయిస్తాము, మా ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటింపబడాలి, అన్ని జనులు అనేకులు నశించిపోతున్నారు, ఇదిగో మా ఫ్యామిలీ మేము సపోర్ట్ చేస్తాం పరిచర్యకి. సేవకుడిని పంపితే అతనికి వెన్నుదన్నుగా ఉండి మేము బాసటగా ఉంటాం, మా కలిగిన దానిలో అతనికి తోడ్పాటు అందిస్తాం, తప్పకుండా పంపండి అని అంటే, ఆ విధంగా చేసినా కూడా దేవునికి స్తోత్రం, అట్లా కూడా సేవకుడిని పంపుతా. కానీ సహకరించాలి, నిలబడాలి, దైవజనుడి కోసం నిలబడాలి, దైవజనుడికి సపోర్ట్ చేయాలి. అక్కడ ఒక పరిచర్య ఏర్పడిందాక, పరిచర్య ఏర్పడితే సంఘమే మిగిలిన బాధ్యతలన్నీ చూసుకుంటది. ఇటు పక్క దేవుడు చూస్తాడు, మరో పక్క నేనుంటాను, మరో పక్క నువ్వుంటావు నీ ప్రాంతంలో దైవజనుడికి సపోర్టుగా.
అక్కడ దేవుని పని మొదలైద్ది. ఒకేసారి ఇంత పని జరగకపోవచ్చు. 10,000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతో ప్రారంభమైద్దని. ఎన్ని వేల మంది ఆత్మలైనా ఒక్క ఆత్మతోనే ప్రారంభమవుతాయి. ఎన్ని వందల వేల కుటుంబాలైనా ఒక కుటుంబంతో స్టార్ట్ అవుతాయి. నీ కుటుంబమే ఎందుకు ఆశ్రయం ఇవ్వకూడదు? నీ ఇంటనే ఎందుకు స్థానం ఇవ్వకూడదు దేవుడికి? నీ ఉన్న ప్రదేశంలోనే ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? కొంతమందికి విస్తారమైన ఆస్తులు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి. పట్టుమని 10 సెంట్లు దేవునికి కేటాయించని దరిద్ర కొట్టు బతుకులు ఉంటాయి కొంతమందికి. మిమ్మల్ని కాదులే, ఉండి దేవుని కొరకు దాతృత్వంతో చేయలేని దరిద్ర బతుకుల కోసం చెప్తున్నాను నేను. కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటాయి, కానీ పట్టుమని 10 సెంట్లు దేవునికి కేటాయించే బుద్ధి మాత్రం ఉండదు. ఎందుకు తగలబెట్టను ఆ సంపద? దేవుని పనికి రాకుండా దేవుని చిత్తం పడలేనప్పుడు అక్కడ దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి స్పందించినప్పుడు ఎందుకు నీకుండి ఏం లాభం? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేయనన్నా చేయాలి, లేదా చేసే వాళ్ళకి సహకారమైనా చేయాలి. 2 విషయాలు చెప్తున్నా. నువ్వన్నా నిలబడి దేవుని సేవ చేయి. ఎవరు అక్కడ? చెప్పు, గట్టి చెప్పు. చేయాలి, లేదా చేసేవాడికి తోడ్పాటైనా అందించాలి. దైవజనుడు కావాలంటే ప్రతిష్ఠింపబడిన సేవకులు ఉన్నారు, పంపుతాను. మళ్ళా దేవుని చిత్తం అయితే రేపు డిసెంబర్ 16 కూడా మరికొంతమంది సిద్ధపరచబడే అవకాశం ఉంది. అదే ప్రత్యేక కార్యక్రమం, నా తండ్రి చిత్తం అయితే. ఇప్పటికి అనేక మంది సిద్ధపరచబడి లైన్లోకి వెళ్ళారు. మళ్ళా దేవుని ముందు కూర్చుంటా. దేవా, నీకు సిద్ధమైన పాత్రలు నీ ముందుకు తెస్తున్నా, నీ చిత్తమైన వారిని ఎవరినో చూపించు ప్రభా, పంపిస్తా లైన్లో. కానీ మళ్ళా రేపు కొంతమందిని దేవుని ముందుకు తీసుకెళ్లి కూర్చుంటా. నా పని అదే. ఉత్పత్తి యేసు నామములో ఉత్పత్తి జరగాలి. యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలను గ్రహించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు కృప చూపి ఉంటే మీకున్న దానిలో మీ వంతు మీరు సేవ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, లైవ్లో వింటున్న వాళ్ళు కానీ, జూమ్లో కనబడుతున్న వాళ్ళు కానీ, జూమ్లో కనబడకుండా ఉన్న వేలాది మంది అందరికీ ప్రేమతో పిలుపునిస్తున్నా. చేస్తే నువ్వు చేయి, లేకపోతే నీ ప్రాంతంలో దేవుని పని జరగటానికి సహకారం అందించు. రేపటి రోజున దేవుని దగ్గర బహుమానం పొందాలంటే, దేవుని మెప్పు పొందాలంటే, త్యాగం ఏమీ లేకుండా, సమర్పణ ఏమీ లేకుండా, దేవుని కొరకు ఏమీ కష్టం చేయకుండా ఎలా పొందుతావు రేపు దేవుని దగ్గర ఘనత? నీ త్యాగాన్ని దేవుడు చూస్తాడు, నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. ఒకవేళ ఫినెహాసులాగా, పౌల్లాగా నీ గుండెల్లో దేవుని కొరకు ఆసక్తి ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నీతో నా నిబంధనను స్థిరపరుస్తున్నానంటాడు. నీతో నా నిబంధనను స్థిరపరుస్తున్నా నా కుమార్తె, నీతో నా నిబంధనను స్థిరపరుస్తున్నా నా కుమారుడు అంటాడు నా తండ్రి. అంతేగాని పనికి మాలిన జీవితాలు జీవించవాకండి. సంవత్సరాలు అయిపోతుంటాయి. ఎందుకు? ఎన్ని సంవత్సరాలు ప్రార్థించడం చేత కాదు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు వింటానే ఉంటారు. ప్రార్థన చేయని అవకాశం ఇస్తే ప్రార్థన చేయరు కొంతమంది. ప్రార్థన చేయాలి. అవసరమైతే సువార్త చెప్పమ్మా 2 మాటలంటే యేసు ఎందుకు దిగుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఆ ఖాళీలు ఎలా భర్తీ కావాలి? మళ్ళా యోధులు లేవాలి, యోధురాండ్రు లేవాలి. మారిపోతే 100 దీపాలు వెలగాలి. మళ్ళీ అనేక మందిని వెలిగించాలి యేసు నామములో. దేవుని కొరకు ఏ ఫలము ఫలించని పనికి మాలిన ఒట్టి ఆకులు గల అంజూర చెట్టులాగా బతకూడదు. ఆకులు గల అంజూరపు చెట్టు ఒట్టి ఆకులే, ఒక్క పండు కూడా ఉండదు. ఎందుకు బ్రతుకు? రోషం ఉండాలి, పట్టుదల ఉండాలి, కసి ఉండాలి, దేవుని కొరకు ఆసక్తి ఉండాలి. దేవుని ప్రేమించి దేవునితో సహవాసం చేసే వారికి దేవుని కార్యాల కొరకు ఆసక్తి ఉంటుంది. నేను చెప్తున్నాను, దేవుడు చూస్తాడు, అది దేవుడు పట్టించుకుంటాడు. అంతేగాని నాకు పిలుపులు వెళ్ళి అన్నయ్యో నేను బజార్లో తిరుగుతానంటే కుదరదు. ఎట్లా కుదరదు? ఎట్లా పిలుస్తాడు నిన్ను? దేవుడి కొరకు ఆసక్తి లేకుండా, మారు మనసు లేకుండా, సరైనటువంటి భారం లేకుండా. నేను చెప్తున్నా, అరే నశించిపోతున్న ఆత్మల కళ్ళ కనపడుతుంటే గుండె బద్దలవద్దు. ఒక్కసారి ఊహించండి, ఇల్లు తగలబడుతుంది, ఇంట్లో 4 పిల్లలు తల్లిదండ్రి ఉన్నారు, ఇల్లు తగలబడుతుంది. నీళ్లు పోస్తావా? లేకపోతే నేను ఫైర్ ఇంజిన్ వాడిని కాదంటావా? చెప్పవా? నేను ఫైర్ ఇంజిన్ అధికారిని కాదు సార్, నేను పోయకూడదు సార్. నీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు రావాలి, వాళ్ళు పైపు తీసుకొని కొట్టాలి అంటే ఈ లోపల ఇల్లు కాలిది మొత్తం సత్తారుగా లోపల. నువ్వు చేయవా? ఒక పక్కన ఆంతున ఆత్మలు నశించిపోతుంటే, నీ కళ్ళ ముందు కనపడుతుంటే, జీవితాలు ఛిద్రమైపోతుంటే, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటుంటే, నిజమైన ప్రేమ తెలియక, దేవుని ప్రేమ నెరగక ఎన్నో జీవితాలు అంధకార బంధనంలో బందీలైపోయి కుటుంబాలే పాడైపోతుంటే, ఎంతో మంది యవనస్తులు దుర్వ్యసనాల పట్ల చిక్కుబడిపోయి చిన్న వయసులో 10th క్లాస్ ఎక్కడండి, 10th క్లాస్ పిల్లలు, ఆడపిల్లలు మందు తాగుతున్నారంటే నమ్ముతారా మీరు? 10th క్లాస్ చదివే ఆడపిల్లలు మందు తాగుతున్నారంటే నమ్ముతారా? స్కూళ్లలోనే తాగుతున్నారంటే నమ్ముతారా? కానీ జరుగుతుంది.
10th క్లాస్ లోపు చిన్న పిల్లలు, ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారంటే నమ్ముతారా? కానీ తాగుతున్నారు. కాలేజీ స్టూడెంట్స్ సిగరెట్లలో గంజాయి పెట్టుకొని తాగుతున్నారని నమ్ముతారా? కానీ జరుగుతుంది. డ్రగ్స్ తీసుకుంటారంటే నమ్ముతారా? కానీ జరుగుతుంది. చిన్న 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 ప్రాయాల్లో జీవితాలు చిదిమివేయబడుతున్నాయి సాతాను చేత. వాళ్ళకి ఎవరు చెప్తారండి? నీతి, న్యాయం, పద్ధతి, క్రమశిక్షణ, దైవభక్తి, దైవ భయం ఎవరు నేర్పుతారండి? ప్రపంచాన్ని మొత్తం నువ్వు ఉద్ధరించకపోవచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న నలుగురిని నువ్వు బాగు చేయొచ్చు. ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించమని నేను చెప్పట్లా నీకు, నీ చుట్టూ ఉన్న నలుగురిని ప్రభావితం చేయమని చెప్తున్నా. చిన్న చిన్న వయసులో త్రాగుడికి బానిసలు అయిపోతున్న వాళ్ళు, చిన్న చిన్న ప్రాయాల్లోనే త్రాగుడు. ఆడపిల్లలు మందు తాగటమా? ఆడపిల్లలు సిగరెట్ తాగటం, అది కూడా 10th క్లాస్ పిల్లలా? కానీ జరుగుతుంది అది. నేను తెలియకుండా చెప్పట్లా, స్పష్టంగా తెలుసుకొని దుఃఖపడి కన్నీళ్లు కార్చి చెప్తున్నాను నేను. చూడండి, చిరుదీపాలు, చిన్న చిన్న జీవితాలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. చూడండి, వాళ్ళకి ఎవరు అందిస్తారండి? అలాంటి జీవితంలో ఒక్క జీవితం బాగుపడ్డా ధన్యమే కదండి. మొత్తం లేడీసే, మొత్తం ఆడపిల్లలే. ఇటు పక్క కూర్చున్నామే ఒక్కదానా? మరి నువ్వు వెలిగించబడ్డావే, సత్యదేవుని తెలుసుకున్నావే, మరి దేవుని కొరకు నీ ఆసక్తి ఏది? నశించిపోతున్న ఆ జీవితాల కొరకు ఆసక్తి ఏది? నీ ఇంటి పక్కన ఉన్న ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల అలాగ ఉందని నీకు తెలుసా? ఎక్కడికి పోయి ఏమేం చేసి వస్తుందో? నీ ఇంటి పక్కన ఉన్న తమ్ముడు, ఒక చిన్నోడు ఆ స్థితిలో ఉన్నాడని నీకు తెలుసా? వాడు ఎక్కడెక్కడ ఏమేం చేసి వస్తున్నాడో? వాడితో అంత స్నేహం చేసి వాడిని దేవుని వైపు ఆకర్షించి, మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న అని ఏ అవకాశానైనా అందిపుచ్చుకొని వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేసి దేవుని ప్రేమను రుచి చూపిస్తే వాళ్ళు మళ్ళీ దానిలోకి వెళ్తారా? యేసు ప్రభు సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు, అప్పులను తీర్చే దేవుడు, సమస్యలను పరిష్కరించే దేవుడు, ఆపదలు ఆదుకునే దేవుడే కాదండి, బాధ్యత కూడా ఇచ్చిన దేవుడు ఆయన. బాధ్యత ఇచ్చి నెరవేర్చమని చెప్పినవాడు ఆయన. అంతేకాదు నీ ఆసక్తిని చూస్తున్న దేవుడు ఆయన. నేను అందుకే చెప్తున్నాను, నీ గ్రామంలో నువ్వు దేవుని పనికి నిలబడితే ఇట్లాంటి వాళ్ళు ఎన్ని జీవితాలు మారిపోతారు కదా తల్లి అన్నా. కనీసం నీకు చెప్పడం చేత కాకపోతే, నీ వల్ల కాకపోతే, కనీసం సేవ చేసే వాళ్ళనన్నా నువ్వు ఆదరించగలిగితే నీ ప్రాంతంలో అనేక మంది కాపాడబడతారు కదా అట్లాంటి వాళ్ళక అన్నా. ఏది నీ ఆసక్తి? ఏది నీ గుండెల్లో భారం? ఏది నీ కళ్ళల్లో కన్నీళ్ళు? నీ ఆత్మలో పరితాపం ఏది? నీ కళ్ళ ముందు త్రాగుడు జీవితం, ఎంతమంది అవనస్తులు చనిపోయారు చూసావు కదా, యాక్సిడెంట్స్ ద్వారా, హత్యల ద్వారా, ఆత్మహత్యల ద్వారా ఎన్ని జీవితాలు చిదిమేస్తున్నాడు సైతం, తెలుసు కదా. కాబట్టి దయచేసి మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, ఈ శుక్రవారం గ్యాదర్ అయ్యేవాళ్ళు అంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్. లైవ్లో గ్యాదర్ అయ్యేవాళ్ళు, ఇక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు, మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీరంటే ప్రత్యేక గౌరవం ఉంది నాకు. అంటే తర్వాత వాళ్ళ మీద లేదని కాదు, మీ విషయంలో నాకు స్పెషల్ రెస్పెక్ట్ ఉంది. అందుకే ప్రేమతో చెప్తున్నాను, దేవుడు నా గుండెల్లో పెట్టిన భారాన్ని మీతో పంచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా మీ వలే సాదాసీదా జీవితం జీవించి ఎవరెట్ట సస్తే నాకెందుకులే అనే బతుకు నేను బతికితే ఈరోజు నువ్వు మారేవాడివా? నువ్వు మారేదానివా? కాదు కదా. నేను తెలుసుకున్న రక్షకుని, ఆయన ప్రేమని పరిచయం చేస్తే నలుగురు మారతారేమో, 4 జీవితాలు కట్టబడతాయేమో నా ఆసక్తితో నేను దేవుని పని మొదలు పెట్టాను. దేవుడు తన హస్తాన్ని నాకు తోడిచ్చాడు. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహనలో, నాకున్న కొద్ది అవగాహనలో నేను యేసుని గురించి ఇతరులకు చెప్పడం మొదలు పెట్టా. విశ్వాసిగా ఉన్నప్పుడే ఒక్కొక్క ఆత్మకి దేవుని గురించి పరిచయం చేయటం మొదలు పెట్టా. దేవుని కృపను బట్టి ఆ ఆసక్తి నా తండ్రి చూచాడు, ఆయన పని కొరకు పిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన కృపతో వాడుకుంటానే ఉన్నాడు. ఈరోజు తారీఖు ఎంత? 29. ఈ 29 దినాల్లో దేవుని మహాకృపను బట్టి 240 ఆత్మల రక్షణలోకి వచ్చారు. 240 ఆత్మలంటే చిన్న విషయమా? మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని రాయబడి ఉంది కదా. కాబట్టి ఇంకా చాలా మంది ఆత్మలు, ఈ 240 మంది నేను రక్షించిన ఆత్మలు కాదు, మీరే, మీలో కొందరు ఈ ఉపదేశాన్ని విని బలపడి దేవుడు నా ద్వారా పలికించిన 4 మాటల చేత రేపబడి ఒక్కొక్క ఆత్మకు అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రకటించి రక్షణలో తీసుకొచ్చిన ఆత్మలు. ఏమర్థమైంది మీకు? ఇప్పుడు నేను చెప్పింది స్పష్టంగా అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి, కదిలించండి చేతులు. అర్థమైన వాళ్ళందరూ కదిలించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము యూదులకు చెప్తాం, నువ్వు అన్ని జనులకు చెప్పని అతనికి కుడి చేతినిచ్చి పరిచర్యకు తీసుకొని పంపించారు. విధేయుడు, వినయం కలిగిన వాడు,
దేవుని కృప పొందినవాడు, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడు. ఎంత ఆసక్తి అంటే దేవుని కొరకు చచ్చిపోయే ఎంత ఆసక్తి. ఫినెహాసుకి ఎంత ఆసక్తి. ఫలితంగా దేవుడు వారిద్దరితోనూ తన నిబంధన స్థిరపరిచాడు. ఫినెహాసు ఏమో యాజక వర్గానికి, పౌలేమో సేవక వర్గానికి. ఇప్పుడు చెప్పండి, సేవ చేయాలంటే పిలుపు ఉండాలన్నది నిజమే. మరి దేవుడు ఎవరిని పిలుస్తాడో ఒక మొక్క చెప్పండి. అది ఆత్మల కొరకు ఆసక్తి ఉండి ఆత్మల కొరకు తపన ఉంటే అవసరమైతే నీ బాధ్యతలన్నీ ఆయన నెరవేర్చి నీకు స్వేచ్ఛనిస్తాడు. ఇంకా నువ్వు ఆత్మలు రక్షించడానికి నీ మీదున్న భారాన్ని, నీ మీదున్న కాడిని ఆయన విరగొట్టి నీకు స్వేచ్ఛనిస్తాడు. ఇంకా చేయి బిడ్డ, నీకు స్వేచ్ఛనిస్తున్నా, ఇంకా చేయి. నా పిల్లలు నశించిపోతున్నారు. కొంతమంది సేవకు వచ్చారు, సేవ చేస్తారనుకున్నా, కానీ మోసం చేశారు. వెనక్కి తిరిగారు, లోకంలో పడ్డారు, పాపంలో పడ్డారు, తుచ్చమైన అభిలాషల వైపు ఆకర్షించబడ్డారు. ఆత్మల భారం పోయింది. ఇప్పుడు ఆర్థిక భారం ఏర్పడింది. డబ్బు, భూ సంబంధమైన ఘనతలు, గుర్తింపులు, గొప్పల మీద పడిపోయారు. ఆత్మల కొరకు భారం వదిలేసుకున్నారు, వెనక్కి తిరిగారు, నన్ను మోసం చేశారు. నా పేరు తెలియని ప్రజలు లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారు, నన్ను ఎరగని ప్రజలు. వారికి నువ్వు ప్రకటించాలి. నీ చేతనైనంత మట్టుకు నువ్వు చెయ్యి అని దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. చేయగలిగితే నువ్వు చేయి, చేయలేకపోతే చేసేవారికి నువ్వు ఆశ్రయమే. తోడ్పాటు అందించో. దేవుడు నీకు అన్యాయం చేయడే, నీకు తగ్గ న్యాయం దేవుడు నీకు చేస్తాడు. అందుకే మొట్టమొదట చెప్తున్నాను, మొదటి విషయం, దేవుణ్ణి చూడనివ్వండి, నీ ఆసక్తిని చూడనివ్వండి. ఆయన కొరకు నీకున్న తపనేంటో చూడనివ్వు. తల్లంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. సమానుడా, నీ దగ్గర ఎంత ఆసక్తి ఉందో నీ ఆసక్తికి తగ్గంత పని నీకు ఇస్తాడు దేవుడు. తప్పకుండా ఇస్తాడు తమ్ముడు. నీ దగ్గర కొంచెం ఆసక్తి ఉందనుకో, కొద్ది పనే జరిగిద్ది నీ వల్ల. నీ దగ్గర విస్తారమైన ఆసక్తి ఉందనుకో, విస్తారమైన పని జరిగిద్ది నీ వల్ల. ఇస్తాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. ఎందుకు? అందరికి 5 ఇవ్వచ్చుగా. ఒకసారి ఆలోచించండి. 5 ఇచ్చినోడికి 5 అంతల ఆసక్తి ఉంది, 2 ఇచ్చినోడికి 2 అంతలే ఉంది, 1 ఇచ్చినోడికి 1 ఇంతే ఉంది. వాడికి 1 ఇంత ఆసక్తి ఉంది కనుక 1 జాలేరా 7, అంతవరకు 7. 2 అంతల ఆసక్తి ఉన్నోడికి 2 ఇచ్చి 2 అంతలు చేయరా. 5 అంతల ఆసక్తి ఉన్నోడికి 5 ఇచ్చాడు. నీ ఆసక్తిని బట్టి నీకు ఇస్తాడు ఆయన. మా జగదీష్ ఉన్నాడు, విశ్వాసిగా చర్చి సీరియస్గా తీసుకుంది, నాట్ ఇట్స్ విశ్వాసిగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడే ఒక తపన. ఈ వారం ఎవరెవరిని తీసుకెళ్ళాలి, ఈ వారం ఎవరెవరిని తీసుకెళ్ళాలి, ఎవరు దొరుకుతారు, ఎవరికి చెప్పాలి. ఏం తపన. తిండి పట్టదు, నిద్ర పట్టదు. మాటలు రాని మూగమ్మాయికి పలక మీద బొమ్మలు గీసి సువార్త చెప్పి ఆత్మని బాప్తీసంలో నడిపించా. మీరేం పొద్దుగూకులు ఆ పిచ్చిలోనే ఉన్నాడేంది అనుకున్నారు, పిచ్చోడు అనుకున్నారు, నన్ను మైండ్ పోయింది అనుకున్నారు. పొద్దుగూకులు అదే ఇదిలో పడిపోయాడు పాపం, వీడు అమాయకుడు వీడు అనుకున్నారు. ఎవడు పిచ్చోడు? నన్ను అనుకున్నోడు పిచ్చోడా? నేను పిచ్చోడినా? నిజమే, నేను పిచ్చోడినే. ఏసై పిచ్చోడినే, నేను పిచ్చోడినే. ఆత్మల పిచ్చోడినే, నేను పిచ్చోడినే. తాగుబోతు జీవితాలు మార్చాలనుకునే పిచ్చోడిని నేను, పిచ్చోడిని. వ్యభిచార జీవితాలు మార్చాలనుకునే పిచ్చోడిని నేను, పిచ్చోడిని. క్షేత్ర జీవితాల్లో, చీకటి జీవితాల్లో బ్రతికే వాళ్ళ జీవితాల్లో దేవుని వెలుగును చూపించాలనుకునే పిచ్చోడిని నేను, పిచ్చోడిని. ఆత్మహత్యలు చేసుకొని చావాలనుకునే వాళ్ళని ఆ పరిస్థితుల్లోంచి కాపాడాలనుకునే పిచ్చోడిని నేను, పిచ్చోడిని. నిజదేవుడిని ఎరగక, నిజమునకు దేవుడు కాని వాటికి జీవితాలను అంకితం చేసుకొని, నిజదేవుడిని ఎరగని అంధకారంలో ఉన్న వాళ్ళకి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాలనుకునే పిచ్చోడిని. అనుకుంటారా నేను పిచ్చోడిని అనుకోండి, కానీ నా వల్ల కావట్లేదురా. నా యేసయ్య గురించి ప్రజలకు చెప్పకుండా ఉండటం నా వల్ల కావట్లేదు. ఆ తపనలోనే ప్రయాణం చేశాను. నా దేవుడు నాకు అది చూశాడు.
ఇప్పటికీ కూడా పాట ద్వారానో, పుస్తకం ద్వారానో, మాట ద్వారానో ఏదో ఒక విధంగా ప్రజల్లోకి దేవుని మాటలు పంపించాలి. ఒక అన్యాత్మ దొరికినా కూడా వదిలిపెట్టింది, వాళ్ళకి మళ్ళీ దేవుని గురించి చెప్పడానికి తపన పడతారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఆ పిచ్చి పోలా. ఎందుకంటే అది జనాల్ని నాశనం చేసే పిచ్చి కాదు, జనాల్ని బాగు చేసే పిచ్చి, జీవితాలను కట్టే పిచ్చి, కుటుంబాలను నిలబెట్టే పిచ్చి, ఆత్మను రక్షించే పిచ్చి, దేవుణ్ణి మహిమపరిచే పిచ్చి. అదేగా మనిషికి ఎక్కాల్సిందే. ఈ లోక పిచ్చి ఎందుకు? నాశనం చేయడానికా? జీవితాన్ని నాశనం చేసుకోవడానికా? పండుకున్నా కూడా మన ఆలోచన ఎటుపోతుందో చూస్తాట దేవుడు. నాలుగు ఆత్మలు రక్షించాలంటే ఇంకా నేనేం చేయాలి? ఇంకెట్లా చేయాలి? నిన్న ఒక బిడ్డ చెబుతుంది, చదువుకునే స్టూడెంట్ తను కూర్చున్న దగ్గరల్లా దేవుని వాగ్దానాలు రాసిద్దట. ఎక్కడ కూర్చుంటే అక్కడ పెన్ను ఉంటుంది, ఎప్పుడు వాగ్దానాలు రాస్తూ ఉంటుందట. ఆ వాగ్దానాలను చదివిన తర్వాత పట్టబడ్డారు. తన తెలివి చూడు, దేవుని మాటలు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు వేదన చెందొద్దు. దేవుడు నీ స్థితిని చూస్తా ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఇట్లాంటి ఆదరణ వాక్కులు రాస్తా ఉంటాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడ రాస్తా ఉంటాడు. ఆటోల మీద పాపం కొంతమంది మన ఆటో తమ్ముళ్ళు ఉంటారు, రకరకాల మాటలు రాస్తా ఉంటారు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన సినిమా వాళ్ళ మాటలు రాసుకునే బదులు చక్కగా యేసయ్య ఆదరణ వాక్కు రాయి. ఆదరణ వాక్కు రాయి నీ బండి మీద. ప్రతిరోజు బండి రోడ్డు మీద తిరిగినప్పుడు వేలాది మంది ఆ బండిని చూస్తారు. వేలాది మందిలో కనీసం 100,000 మంది కళ్ళలో ఆ వాక్యం పడిద్ది. 100,000 మందిలో కనీసం 50,000 సంఖ్యలో నన్ను ఆదరించబడతారు, ఆలోచనలో పడతారు కదా. ఏ పని చేసినా అందులో ప్రభు కార్యం జరిగేటట్టు, ఆత్మలకు రక్షణ కలిగేటట్టు మనం చర్య తీసుకునే ఆసక్తిని మనలో దేవుడు చూసి ఆయన పనికి మనల్ని ఏర్పరచుకుంటాడు. కలిగిన వానికే అనే వచనం దీనికే వర్తిస్తుంది. కలిగిన వానికి ఇవ్వబడింది, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేదు. ఇది మళ్ళీ నేను చెబితే ఈ పూట వరకు ఉంటుంది, కానీ మళ్ళీ రాదు. కానీ ఇది అంతరంగంలో ఒక అగ్నికణమై మండాలి, అగ్ని కెరటమై లేవాలి. నేను చెప్పినందున వచ్చేది ఒక పూటే. ఇప్పుడు కూటమి అయిపోయిందానికి ఆమెనన్నాను అనుకో, జంపు, ఇంకేం ఉండదు, దులిపేసి వెళ్ళిపోతా ఉంటారు, ఇంకేం ఉండదు. అట్లా కాదు. రంది పడిందంటే కొంతమందికి ఎట్లుంటో తెలుసా? వదిలిపెట్టరు ఇక దాన్ని. ఎట్లా 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 ఇంకా ఎట్లా ఇంకా ఎట్లా. అదే ఇందాక పాడా, తల్లంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం. ఇలా రంది గల ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తూ ఉంటాడు. నేను చెప్తున్నా, ఎప్పుడైతే మనకు ఆ విధమైన రంది పడిద్దో ఇక మనకు అడ్డుబండలుగా ఉన్నవన్నీ నా దేవుడు తీసైపోతే అప్పుడు అడుగు తీసి అవతల పడేస్తాడు. యేసునామములో అడ్డుబండలన్నిటిని. దానికోసం నువ్వు మొర్ర పెట్టి మొత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ప్రభు పనిలో బిజీ అయిపో. నీ అడ్డుబండలు, నీ మీద ఉన్న సాతాను కాడి విరగొట్టకపోతే అప్పుడు అడుగు. ఆమేన్. ఈ మొదటి విషయం దయచేసి నేను చాలా భారంతో, ఆసక్తితో, బాధ్యతతో చెప్పాను. సీరియస్గా తీసుకొని దేవుని కొరకు ఫలించడం మొదలు పెట్టండి. దూరంగా ఉండి వినేవాళ్ళు దేవుని పని చేయాలి, సంఘాలు కట్టాలి, మీరున్న ప్రాంతాల్లో పరిచర్య మొదలు పెట్టాలి. చాలా మంది ఫలానా రోజు ఫలానా డేట్లో నువ్వు మాట్లాడిన వాక్యం నన్ను దర్శించింది, ఇదిగో అప్పటి నుంచి నేను దేవుని పని చేశాను, ఇదిగో 20 ఆత్మలు 30 ఆత్మలు కట్టబడ్డాయి, వాళ్ళ జీవితాలు వెలిగించబడ్డాయి, పరిచర్య స్టార్ట్ చేశాను అన్నయ్య, నువ్వు నాకు కనపడు, నేను వస్తా, అవసరమైతే ఆ ప్రాంతానికి వస్తా, నేను వస్తా. నాకు లక్షలక్కర్లా, వేలక్కర్లా, కోట్లక్కర్లా. నువ్వు కష్టపడి సంపాదించిన ఒక 30-40 ఆత్మలు చాలు, ఒక 20 ఆత్మలు చాలు. నేను వచ్చి అక్కడ నిలబడి నిన్ను ప్రోత్సహిస్తా. నా దేవుని చిత్తం అయితే, నాకు సమయం నా తండ్రి ఇస్తే తప్పకుండా నేను దర్శిస్తా. చూడండి, మాతో శుభ్రంగా రాసి పెట్టేశాడు. సత్యదర్శన పుస్తకం మొత్తం అంటించాడు. చూడండి ఎంత తెలివైన పని చేశాడో. ఒక స్టార్టింగ్ ఒకటి మొదలు పెట్టాడంటే చాలు, ఇంకా వాడు ఎంట పడతాడు ఆటంట. దేవునికి మహిమ. ఇప్పుడు స్టాండ్లో నిలబెట్టాడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్లో నిలబెట్టాడు, ఎక్కడో నిలబెడతాడు. రోడ్డు పక్కన బస్సుల కోసం, దేనికోసం నిలబడ్డోళ్ళు ఉంటారు, మొత్తం చదువుతారు, ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఐడియా చూసావా? ఆత్మల కొరకు భారం. నేను ఈ పని చేస్తే కొంతమంది ఆలోచనలు పడతారేమో, కొంతమంది సత్యం తెలుసుకుంటారేమో. ఐడియా. కాటి కాలు దాచుకున్న ముసలమ్మను చూశారు కదా. కాటి కాలు దాచుకున్న ముసలమ్మ దాదాపు 65-70 సంవత్సరాల దగ్గరికి వచ్చిన తల్లి. కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేని తల్లి. ఆ పుస్తకాలు తీసుకొని తిరిగి అయ్యా భారం, ఆత్మల కొరకు భారం. నీకు తెలుసా, నువ్వు యవనస్తుడు అయి ఉండి, ఆరోగ్యవంతురాలు అయి ఉండి, నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే నిన్ను వాడుకోలేడు. కానీ కాటి కాలు దాచుకున్న ముసలమైనా సరే ప్రభు వాక్యాన్ని తీసుకుని అలాగే వెళుతున్నప్పుడు అదిగో ఆమెను వాడుకుంటాడు దేవుడు. బహుమానం ఆమెది, కిరీటం ఆమెదే.
బహుమానం ఆమెది, కిరీటం ఆమెది. చూడండి చూడండి చూడండి. ట్రాఫిక్ ఆగింది. వాస్తవంగా ఆ ట్రాఫిక్ ఆగినప్పుడు భిక్షగాళ్ళు పరిగెత్తుతారు, ధర్మం చేయండి బాబు అని. కానీ కాదు, అదిగో వాళ్ళని బతికిస్తుంది. ఇప్పుడు వాళ్ళని బతికిస్తుంది. అది చదివి ఒకవేళ దేవుని మార్గంలోకి వస్తే నరకం తప్పించుకుంటారు వాళ్ళు. ఆ సమయాన్ని నువ్వు ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉండి నువ్వు ఆ పని చేయకుండా, సరే నీకు అట్ట వెళ్ళి ఇవ్వటం నీకు మొహమాటమా, నీకు సిగ్గా, అట్లయితే బస్ స్టాండ్కి పో. కుప్పలు కుప్పలు బస్సులు ఆగుంటాయి. 10 పుస్తకాలు తీసుకో, 10 బస్సులో పెట్టరా. 10 ఆత్మలో 10 మంది చదువుతారు. ఒక్క ఆత్మ పట్టబడిన దేవునికి మహిమ. ఇవ్వటానికి ఎవడన్నా ఫీలింగ్ ఇస్తాడంటే అందులో పెట్టరా, ఎవడంటాడు? ఆలోచన ఎట్లా చేయాలి, 4 ఆత్మల్ని ఎలా రక్షించాలి, ప్రభువుని ఎలా పరిచయం చేయాలి, నా తండ్రి చూడాలి, నా తండ్రి సంతోషించాలి, నా గుండెల్లో ఉన్న భారాన్ని బట్టి నా తండ్రి సంతోషించాలి. ఓ రోజు నిర్ణయించుకో. రైల్వే స్టేషన్కి వెళ్ళు, కూర్చునే దగ్గర కొనిపెట్టు. పెద్ద భోగిలు ఉంటాయి. అవిటి వాళ్ళ హృదయాలలో ఆ భారం చూడండి. ఎంత కష్టపడాలండి. అన్ని బాగున్నోళ్ళు 4 జీవితాలను బతికించాలని, 4 ఆత్మహత్యలను ఆపాలని, 4 తాగుబోతుల జీవితాలు మార్చాలని, 4 కుటుంబాలు కట్టాలని, 4 భయంకరమైన జీవితాలు ఉన్న వాళ్ళని వెలిగించాలని, కాపాడాలని. దేవుడా, నా కాలు ఎతికట చేసావు, నా చెయ్యి ఎందుకు చేసావని అన్నట్లా, నాకు ఈ జీవితం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇదిగో ఇందులోనే నీ సేవ చేస్తాను ప్రభువా అని తిరుగుతున్నాడు. వికలాంగుళ్ళే అలా కష్టపడితే, ముసలి వాళ్ళు అట్లా కష్టపడితే, అన్ని బాగున్న మనం ఇంకెంత త్యాగం చేయాలండి? ఏందండి మనం చేస్తుంది దేవుని కోసం? ఏందండి మనం చేస్తుంది దేవుని కోసం? ఎంతండి మనం చేస్తుంది దేవుని కోసం? ఆత్మల కోసం, సమాజ రక్షణ కోసం. ఏదండి మన పరిచర్య? ఏదండి మన ప్రార్థన? ఏదండి మన కన్నీళ్ళు? వేయండి ఆత్మల కొరకు అంగలార్పు? ఏదండి ఆత్మల కొరకు ప్రయాస? ఏదండి? నువ్వు చేయగలిగితే చేయి, లేకపోతే చేసేవాళ్ళు ఉన్నారు. అంత ఆశ్రయమి, అంత స్థానమి దేవునికి, అంత స్థానమి. ధన్యుడాలు అవుతావు, ధన్యుడు అవుతావు. తరతరాల ఆశీర్వాదం దొరుకుతుంది కదా. దేవుడు చూస్తాడండి. మొట్టమొదటి పాయింట్ నెంబర్ 1, దేవుడు వారి ఆసక్తి చూసి వారిని ఎరిగి వారిని నిర్ణయించి వారిని పిలుస్తాడండి దేవుని సేవకి. రెండవది, వారి విశ్వాసాన్ని చూచి ఆయన వారిని స్వస్థపరిచెను అనుంది. మన విశ్వాసాన్ని కూడా చూస్తాడండి. పక్షవాతం జబ్బుతో మంచాన పడ్డాడు ఒకడు. లూకాసు వార్త 5వ అధ్యాయం ఒకసారి చూడగలిగితే దేవుడు సైలెంట్గా గమనిస్తూ ఉంటాడు అందరినీ. 4 ఏం చేశారంటే ఈ పక్షవాతం జబ్బున్న వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చి ఒకని జీవితాన్ని బాగు చేసి ఒకని లైన్లో తీసుకొని రావడానికి వాళ్ళ తపన చూశాడు. అంతేకాదు వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వీడు యేసు ప్రభు దగ్గరికి గాని చేరగలిగితే, అక్కడ గాని వీడు చేరగలిగితే వీడు బతికిపోతాడ్రా బాబు, బాగుపడిపోతాడ్రా బాబు, ఎట్లనన్నా కష్టపడి ఈయన చేరుద్దామని ఇంటి పైకెక్కి పెంకులు కప్పు ఓడదీసి, చూడండి ఇంటోడికి ఎంత త్యాగం ఉందో, పైకెక్కి పనిచేసేవాడికి ఎంత త్యాగం ఉందో చూడండి. జబ్బోడు పండుకున్నాడు కదలకుండా, పక్షవాతం జబ్బు వచ్చినాడు కదలకుండా పండుకున్నాడు. వాడిదే అంత పడగసీన, వాడిది ఇబ్బంది లేదు వాడికి. కానీ వాడిని బాగు చేయడానికి వాడిని యేసయ్య దగ్గరికి తీసుకొని పోతే వాడు బ్రతుకుతాడు. వాడికి ఇక ఈ దరిద్రపు శాపగ్రస్తమైన జీవితం ఉండదు. ఈ శాపం నుంచి బయటపడతాడు వాడు. కొద్దిగా మనం కష్టపడి ఎట్లనన్నా వాడిని అక్కడికి చేరిస్తే చాలు, వాడు బతికిపోతాడు అనే తపనతో వాళ్ళు పడ్డ ప్రయాస. ఇల్లు కలిగిన వాడేమో ఇంటిని త్యాగం చేస్తే వాళ్ళు ఇంటి పైకి ఎక్కి ఆ పెంకులు ఓడదీసి కరెక్ట్గా ఈ పక్షవాతం జబ్బు ఉన్న వ్యక్తి మంచం పట్టేంత వెడల్పు రంధ్రం చేసి 4 మూలల 4 తాళ్లు కట్టి అతన్ని లోపలికి దించితే అక్కడ రాసుంది క్లియర్గా, యేసు వారి విశ్వాసము చూచి అనుంది. ఇందాకేం చెప్పాను? దేన్ని బట్టి పిలుస్తాడో, దేన్ని బట్టి వాడుకుంటాడో, దేన్ని బట్టి బంధకాలు తెంచుతాడో, మన ఆసక్తి. దేన్ని బట్టి మనకి ఇంకా చేయమని స్వేచ్ఛనిస్తాడు? ఆసక్తి. ఇప్పుడు చెప్తున్నాను. రెండవది, ఫస్ట్ది ఒక ఆసక్తి చూస్తాడు, మన ఆసక్తి. రెండవది మన విశ్వాసాన్ని చూస్తాడు. ఒక ఆత్మను ఎట్లనన్నా యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే ఆడు శారీరకంగా బాగుపడటమే కదాడు, ఆత్మీయంగా కూడా బాగుపడుతున్నాడు.
ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి ఒకరిని చేరిస్తే యేసు అక్కడ చెప్పినటువంటి 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ టైం అన్నాడు తెలుసా పక్షవాతం జబ్బు వ్యక్తితో, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. పాపములు క్షమింపబడ్డప్పుడు ఆత్మకి రక్షణ. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని పో అన్నాడు. అప్పుడు వాడి కాలు చెయ్యి 2 స్వస్థత వచ్చింది. సంవత్సరాల పక్షపాతపు జబ్బు వాడిని వదిలిపోయింది. వాడు బాగుపడ్డాడు. ఇలా వాడు పాపాలు క్షమింపబడి రోగం విషయంలో స్వస్థత పొంది అటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను కూడా రక్షింపబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన్ని తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం. ప్రభు ఏం చూశాడో తెలుసా? వానిని ఆయన దగ్గరికి చేర్చాలన్న వాళ్ళ తపన, వాడు ఆయన దగ్గరికి చేరితే బతికిపోతాడ్రా అన్న వాళ్ళ విశ్వాసం నా ప్రభుని ఆకర్షించింది. దేవుడు మన విశ్వాసాన్ని కూడా చూస్తాడు, పరిగణలో తీసుకుంటాడు. మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడైతే కాదు, సిగ్గుపరచడు. నీ విశ్వాసానికి మించి చేయడు, నీ విశ్వాసానికి తక్కువ కూడా చేయడు. నువ్వు ఎంత విశ్వసిస్తావో అంతవరకు కార్యం తప్పకుండా పొందుకుంటావు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, ఆయన మన విశ్వాసాన్ని చూస్తున్నాడని. దేవుని కొరకు, 4 ఆత్మల కొరకు మనం చేసేటువంటి పని, మనం పడే ప్రయాస ఎవని యందు విశ్వాసంతో చేస్తున్నాం? ఇవన్నీ నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు తగిన కాలం ముందు నాకు సహాయం చేస్తాడు. నా దేవుడు ఇచ్చేది నాకు ఇస్తాడు. ముందు నాకున్నది నేను వినియోగిస్తాను అని రెక్కల కష్టం చేశారు ఒకరు, ఇంటిని త్యాగం చేశారు ఇంకొకరు. చూస్తా ఇల్లు కూడా తీస్తానంటే ఎవరు ఊరుకుంటారండి? ఇంకెక్కడుంటాడు మళ్ళీ ఇల్లు కూడా తీసుకుంటే? అయినా పర్వాలా, ఇబ్బంది పడతా, కానీ ఒకడు బాగుపడాలి. వాళ్ళ త్యాగం చూడు. ఒక ఆత్మ రక్షింపబడాలి, ఒక ఆత్మ స్వస్థత పొందాలి, ఒక జీవితం బాగుపడాలి. దానికోసం వాళ్ళ గుండెల్లో ఉన్న ఆ ఆసక్తి, ఆ విశ్వాసం 2 చూశాడు. వాని 2 విధాలట, ఆత్మపరంగాను ఇటు దేహపరంగాను కూడా బాగు చేసి పో అంటే ఆ క్షణమందే వాడు స్వస్థత పొంది మంచం తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు దేవుడు చూస్తాడు. విశ్వాసంతో మనం పడే ప్రయాస దేవుడు చూస్తాడు. విశ్వాసంతో మనం చూపే దాతృత్వాన్ని దేవుడు చూస్తాడు, పరిగణలో తీసుకుంటాడు. మొదటిది చెప్పాను, ఆసక్తిని చూసి సేవకు పిలుస్తాడు. రెండవది చెప్పాను, విశ్వాసాన్ని చూసి కార్యాలు చేస్తాడు. మూడవది మన త్యాగాన్ని కూడా చూస్తాడు ఆయన. నీ కష్టమును, నీ సహనమును, నీ ప్రయాసమును నేను ఎరుగుదును అన్నాడు. ఎవరు చెప్పాలి? ఏసైకి ఫోన్ చేసి ఎవరైనా చెప్పాలింది? మన ప్రయాస, మన కష్టం, మన త్యాగం నా తండ్రి ఎరుగును. నేను చెప్తున్నా, నువ్వు విశ్వాసము గలవాడివై ఉండు, విశ్వాసము గలదానివై ఉండు. నువ్వు విశ్వాసం ఏ పరిధిలో ఉంచుతావు ఆ పరిధిలో తప్పకుండా కార్యం జరిగిద్ది. మూడవది, నీ త్యాగాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడు. మనకున్న ఐశ్వర్యము, మనకున్న సమయం, మనకున్న బలం, అందులో మనం చేసే త్యాగం దేవుడు సైలెంట్గా చూస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అన్యాయం పొందటం కూడా, మనం బాధింపబట్టం కూడా, మనం ఇబ్బంది పెట్టబట్టం కూడా దేవుడు చూస్తాడని ఉంది బైబిల్లో. లేయా తృణీకరింపబడుట దేవుడు చూశాడట. రాహేలును ప్రేమించి యాకోబు రాహేలును ప్రేమించి లేయాను ద్వేషించాడట. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచిననుంది. ఈ చిత్రం ఏం చెప్పనా? యాకోబు ఎవరిని ప్రేమించాడో ఆమెకి పిల్లల పుట్ల, ఆయన ఎవరిని ద్వేషించాడో ఆమెకు సంతానం కలిగేటట్టు దేవుడు చేశాడు. మనం దేని చేత ద్వేషించబడుతున్నామో, ఎందుకు ఇతరుల చేత ద్వేషించబడుతున్నామో దేవుడు ఎరుగును. తప్పు చేసి ద్వేషించబడితే ఆ లెక్క వేరు. అన్యాయంగా ఇతరుల చేత ఇప్పుడు నేనున్నాను, కొంతమంది నన్ను భయంకరంగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయంకరంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రేమించే వాళ్ళ సంగతి అటు ఉంచితే భయంకరంగా ద్వేషించే వాళ్ళ సంగతి చెప్తాను. వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. బోధ విషయంలో నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి విషయంలో ద్వేషించే వాళ్ళు ఉన్నారు, రకరకాల కారణాలను బట్టి కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒకటి ఎరుగుదును, అన్యాయంగా నేను ద్వేషింపబడుట నా దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు ద్వేషించే కొద్దీ ఆయన నాకు ఆత్మీయ సంతానాన్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాడు. లేయా ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమె గర్భమును ముట్టినట్టు నిష్కారణమైన ద్వేషానికి గురవుతున్నందున నా తండ్రి నన్ను చూచి ఇంకా అనేక మంది ఆత్మీయ సంతానాన్ని ఆయన ఉత్పత్తి చేస్తా ఉన్నాడు. చేస్తాడంతే యేసునామములో. ప్రియులారా గమనించండి, 4 సంగతులు చెప్పాను. దేవుడు చూచే 4 సంగతులు. 1 ఆసక్తి, 2 విశ్వాసము, 3 త్యాగము, 4 అన్యాయంగా మనం ద్వేషింపబడుట, మనం అన్యాయంగా గావించబడుట దేవుడు చూస్తాడు.
హాగర్ను చేసుకోమని చెప్పింది ఎవరు? హాగర్ను చేసుకోమని చెప్పింది ఎవరు? హాగర్ను చేసుకున్న తర్వాత ఆమెను ద్వేషించడం మొదలుపెట్టింది. తరిమింది. ఈమె దెబ్బకు తట్టుకోలేక అరణ్యానికి పారిపోయింది. యెహోవా దూత ఆమెను ఎదుర్కొని షూరు అరణ్యంలో ఆమెను కనుగొని, హాగరో, నీకేమి సంభవించినది? నీ యజమానులైన